దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారు అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవాశీస్సులు నిండారులుగా కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో చాలా గొప్ప ఆస్తిపరుడుగా మారిపోవాలి అని, ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని, బాగా డబ్బుల్ని కూడబెట్టాలి అని, మన తర్వాత మన పిల్లలు ఏ కొదువ లేమీ లేకుండా వారందరూ కూడా నాన్న సంపాదించిన ఆస్తి, అమ్మ సంపాదించిన ఆస్తి అని చెప్పేసి వాటిని బాగా అనుభవించాలి అని ప్రతి వ్యక్తి చాలా కష్టపడిపోతూ ఉంటారు. రాత్రనక పగలనక ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నో రకాలైన పనులు చేస్తారు. ఆ చేసే పని చాలదన్నట్టు ఇంకా ఎక్కువ డబ్బుల్ని సంపాదించడానికి ఇంకా ఆల్టింగ్లని, ఓటీలని, ఇంకా ఓవర్ టైం డ్యూటీస్ అని చేస్తూ ఉంటారు. అవునా కదా అండి? ఖచ్చితంగా చేస్తారు. మేము చాలామందిని చూస్తున్నాం. ఇంకా సమాజం అంతా కూడా సంపాదించాలి అనే ఆలోచనలతోనే ఉంది. దేనికి ఇదంతా అంటే గొప్ప ఆస్తిపరులుగా మారిపోవాలి అని. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా ఈ ఆశ మీ హృదయాల్లో ఉండే ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయం మీరు ఆస్తిపరులుగా మారిపోవడానికి ఓ మంచి చిట్కా చెప్పడానికి వచ్చానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు, మిమ్మల్ని నేను ఆస్తిపరులుగా చేస్తాను అని, మీ నిధుల్ని నేను నింపుతాను అని. ఇంతకీ దేవుడు మనల్ని ఆస్తిపరులుగా చేసి నిధుల్ని నింపాలి అని అంటే మనం ఏం చేయాలి? అయితే రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా మనము ఎక్కువ సంపాదించలేకపోతున్నాం, ఎక్కువ కూడబెట్టలేకపోతూ ఉన్నాం. ఒకవేళ సంపాదించినా ఏదో ఒక బలహీనత వచ్చి, ఏదో ఒక వ్యాధి వచ్చి, ఏదో ఒక అవసరత వచ్చి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ యొక్క డబ్బుల మీద మన పేరు రాసి పెట్టలేదు అని అంటూ ఉంటారు చాలామంది. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలైతే కనుక ఆ డబ్బుల మీద దేవుని దీవెన లేదు అంటూ ఉంటారు. నిజమే. మనము సంపాదించినా, మనము కూడబెట్టినా, కష్టపడినా ఆ కష్టార్జితాన్ని అనుభవించేటటువంటి కృప అనేది, ఆ చేతి పనిని దీవించి అనుభవించేటటువంటి భాగ్యం అనేది, మనం సంపాదించింది మనం తినేటటువంటి యోగ్యం అనేది మనకి దేవుడు ఇవ్వాలి. దానినే దేవుని నమ్మిన వాళ్ళైతే దేవుడు ఇవ్వాలి అంటారు. నమ్మని వ్యక్తులైతే రాసి పెట్టి ఉండాలి అని అంటూ ఉంటారు. కానీ ఈ ఉదయకాల సమయం నేను ఒక మంచి మాటను తెలియచేస్తున్నాను. మనం ఆశపడటంలో తప్పు లేదు, సంపాదించాలి అనే ఆలోచన కలిగి ఉండటంలో తప్పు లేదు, కష్టపడటంలో కూడా తప్పు లేదు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ కష్టార్జితాన్ని దీవించి మనం అనుభవించేలాగా చేసేటటువంటి దేవుణ్ణి మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుల కష్టము దానిని ఎక్కువ చేయలేదు అని. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుందట, నరుడు దానికి ఎక్కువ చేయలేరు. నరులు ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదాన్ని మించి వెళ్ళిపోలేరు. దేవుడే ఒక వ్యక్తిని దీవించాలి, దేవుడే ఒక వ్యక్తి చేతి పనిని ఆశీర్వదించాలి, దేవుడే ఒక వ్యక్తి కష్టార్జితాన్ని దీవించాలి. దేవుడే చెప్పాడు ఒకసారి, ఆస్తిపరులుగా చేస్తాను, మీ నిధుల్ని నేను నింపుతాను అని దేవుడు చెప్పాడు. ఈ మాటలన్నీ మనం వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కదండి. మనం అనుభవిస్తామట, మన కష్టార్జితం మనకు వస్తుందట, దేవుడు సహాయపడతాడట, ఆస్తిపరులుగా చేస్తాడట, నిధుల్ని నింపుతాడట అని ఆనందం కలుగుతుంది కదండి. నిజమే అండి. మన గొప్ప దేవుడు మనల్ని దీవించటానికే ఉన్నాడు, ఆశీర్వదించటానికే ఉన్నాడు, దేవుడు సహాయం చేయడానికే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ దేవుడు పెట్టాడు. దేవుడు మన విషయంలో ఇదంతా చేయాలి అంటే, మనల్ని ఆస్తిపరులుగా చేసి మన నిధుల్ని నింపి సహాయపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న పని చేయాలట. వాక్యంలో నుంచి దాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, మీ నిధుల్ని నేను నింపుతాను. అయితే మీరేం చేయాలంటే నన్ను ప్రేమించాలి. మీరేం చేయాలంటే నన్ను ప్రేమించాలి.
సహజంగా మనం అనుకుంటూ ఉంటాం, దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, ప్రభువా ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని దేవుడితో ఒక మాట చెప్తే సరిపోతుంది. దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేసేస్తాడు. దేవుడు మన నిధుల్ని నింపేస్తాడు. మనకి చాలా కోట్లు ఇచ్చేస్తాడు అని మనకి ఆనందం కలుగుతుంది. నిజమే అండి. మనము ప్రేమించటము అనే పదాన్ని కేవలం చెప్పేటటువంటి ఐ లవ్ యూ అనేటటువంటి ఒక్క వర్డ్‌లోనే చూస్తూ ఉంటాం. కానీ నిజంగా మనం ఆలోచిస్తే ప్రేమించటము అనంటే దేవునితో మాట్లాడటము అని అర్థం వస్తుంది. దేవుడు చెప్పిన మాట వినటం అని అర్థం. ప్రేమించటము అనే మాట దగ్గర మనం ఆగి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటది అంటే, మీరు నన్ను ప్రేమించే వారైతే కనుక నా ఆజ్ఞలని గైకొంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏమైతే చెప్పానో ఆజ్ఞలని గైకొంటారు. యోహాను సువార్త 14:23 ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే వాడు నా ఆజ్ఞలని గైకొంటాడు. అలాంటి వాడే నన్ను ప్రేమించే వ్యక్తి, వాడినే నా తండ్రి కూడా ప్రేమిస్తాడు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే కేవలం ఐ లవ్ యూ ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా అని మనం చెప్పేటటువంటి ఒక్క వర్డ్‌లోనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. అది క్రియారూపకంగా చూపించాలి. అది క్రియారూపకంగా దేవుడికి వెల్లడి చేయాలి. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య భర్తతో ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి అని అంటూ భర్త చెప్పిన ఒక్క పని కూడా చేయకుండా, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఏదైతే అది ఇవ్వు ఇది చెయ్యి అని భర్త ఏదైతే చెప్పాడో అది ఏది చేయకుండా, ఆయన మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తుంది అనుకోండి, ఆవిడికి నచ్చిన స్థలానికి వెళ్తుంది, ఆవిడికి నచ్చిన పని చేసుకుంటుంది, నచ్చింది తింటుంది, ఒక్కతే తిరుగుతుంది, ఇలా చేస్తుంది అనుకోండి, అప్పుడు భర్తని ఆ యొక్క స్త్రీ నిజంగానే ప్రేమించినట్ట అండి? కాదు కదా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళని అర్థం చేసుకుంటారు, వాళ్ళ విషయంలో ఓపికగా ఉంటారు, సహనంగా ఉంటారు. వారు చెప్పింది వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఓర్పుగా ఆ మాటలకు తగినట్టుగా ఉండి, ఎదుటి వ్యక్తి కోరిన దాన్ని, వారు మన నుంచి ఆశించిన దాన్ని, ఇలా ఉండాలి, ఇది తింటాం అంటే నాకు ఇష్టం అంటే అది తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం, ఇలాంటి కలర్ అంటే నాకు ఇష్టం అంటే అలాంటి కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం, ఇక్కడ ఈ స్థలం అంటే నాకు చాలా ఇష్టం అంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఇదిగో ఈ యొక్క వస్తువు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఎప్పటికైనా ఇది నేను వాళ్ళకి కొనించాలి, నా భర్తకి నేను కొనించాలి, నా భార్యకి నేను కొనించాలి, గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని అనుకుంటాం. ఎందుకంటే వారికి ఇష్టమైంది చేసి మన మనస్సులో వారిపైన ఉన్నటువంటి ప్రేమని వారికి తెలపాలి అనుకుంటాం. అలాగే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే ఒక్క పదం చెబితే సరిపోదు. దేవుడు ఏది మన నుంచి ఆశిస్తున్నాడో, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏది మన నుంచి కోరుకుంటున్నాడో అది చేయటమే నిజంగా ఆయనని ప్రేమించటం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారినే దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడట. వారి నిధుల్ని దేవుడు నింపుతాడట. వారి నిధులంట అంటే వారి కోసం దేవుడు నిధుల్ని ఉంచాడేమో. ఇది ప్రసన్న కోసం, ఇది ఇంకొకరి కోసం, ఇది మీ కోసం, ఇది వారి కోసం అని దేవుడు ప్రత్యేకంగా ఒక నిధి పెట్టాడేమో. మనం ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తే ఆ నిధిని తీసుకొచ్చి దేవుడు మనకిస్తాడు. ఒక్క నిధే కాదండి, చాలా నిధులు ఉన్నాయట, అవన్నీ దేవుడు ఇస్తాడట. నేను ఈ మాటల్ని ముగించే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి అని ఇష్టపడుతున్నాను. అందరికీ బాగా తెలిసిన వ్యక్తి దావీదు. ఒక సామాన్యుడు, ఎన్నిక లేనటువంటి వ్యక్తి. కుటుంబంలో తండ్రి అందరి గురించి లెక్క చెప్పాడు కానీ, ఇతను నా పెద్ద కొడుకు, ఇతను చిన్న కొడుకు అని అందరి గురించి చెప్పాడు కానీ, నాకు ఇంకొక కొడుకున్నాడయ్యా, ఆయన పలానా చోట ఉన్నాడని కనీసం ఆ అంతమందిలో ఒక లెక్కకు కూడా ఆ వ్యక్తిని లెక్కేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోలేదు. అంత లెక్కలేనటువంటి వ్యక్తి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు, ఊరి బయట ఎక్కడో దూరంగా ఉండిపోయి గొర్రెల్ని మేపేటటువంటి ఒక వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఒంటరిగా ఉండి కూడా, ఎన్నిక లేని వాడై ఉండి కూడా, సామాన్యుడై ఉండి కూడా దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఇక దేవుడు ఆయనతో ఏం మాట్లాడుకుంటున్నాడు, పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడు, ప్రభువుని మహింపరుస్తున్నాడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు, దేవుడు నాకు తోడున్నాడు అంటున్నాడు, ఎలుగుబంటిని చంపేస్తున్నాడు, సింహాన్ని చంపేస్తున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు దావీదు. మనుషుల దృష్టిలో అతడు ఎన్నిక లేదు, ఎందుకు ఉపయోగపడని వ్యక్తిగా ఉంటాడు.
ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా సరే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టి దేవుడు అతన్ని ఆస్తిపరుడుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితం తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం బాగా అర్థమయ్యిద్ది. ఏమీ లేని వ్యక్తి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా, 12 గోత్రాల వారందరూ కూడా దావీదు మాటే వినాలి. అలాగ దేవుడు దీవించేశాడు. అతనికి కలిగిన ఆస్తి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఎంత ఆస్తిని ఇచ్చేశాడు. ఒక మాట అయితే ఇలా రాయబడి ఉంటది. ఆయన చరిత్ర ఉన్నటువంటి సమయలు గ్రంథాల్లో మనకు కనపడతా ఉంటది. అతని కాలంలో వెండి ఎన్నికకి రాలేదంట. అంటే లెక్క పెడతానికి కూడా సరిపోలేదంట. లెక్కేయటానికి కూడా ఇక లెక్కలు సరిపోలే. అంత వెండి, బంగారం. మందిరం కట్టడానికి సొలొమోను నియమించుకుంటే తన కుమారుడు ఆ మందిరానికి కావలసిన సామాగ్రి అంతా కూడా దావీదే ఇచ్చేశాడు. బంగారంతో ఒక మందిరాన్ని కట్టేశారు. ఆ మందిరం ఏమి చిన్నది, ఇప్పుడు మనకు కనపడే చిన్న చిన్న మందిరాలు కాదు. 7.5 సంవత్సరాలు కట్టాడు ఆ మందిరాన్ని. అంత పెద్దదానికి కావలసినటువంటి బంగారం అంతా కూడా దావీదే ఇచ్చాడు. కావలసిన వెండంతా దావీదే ఇచ్చేశాడు. కావలసిన సామాగ్రి అంతా దావీదే ఇచ్చేశాడు. ఒక సామాన్యమైన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి, గొర్రెలు కాసుకునేటటువంటి ఒక గొర్రెల కాపరి అంత ఎలా చేయగలిగాడు అంటే దేవుడు అతన్ని అంత ఆస్తిపరుడుగా దీవించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించేటటువంటి దేవుడు దీవించేటటువంటి దేవుడు. చాలా మంది మన దీవెనని చూసి వీళ్ళకి అక్కడ నుంచి వస్తుంది డబ్బులు, ఇక్కడ నుంచి వస్తుంది డబ్బులు అనుకునేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క పని మాత్రం మనం చేయాలి. దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించాలి. దావీదు అదే చేశాడు, మనము అదే చేయాలి. వాక్యం అదే సెలవిస్తుంది. నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాను, నిధుల్ని నింపుతాను. తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు, ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. అంత ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతో కష్టపడుతున్నాను, అంతా నష్టపోతున్నాను అని బాధపడుతున్నావా? ఎంతో రాత్రనక పగలనక నేను ఓవర్ నైట్లు చేశాను, డబ్బుల్ని కూడబెట్టాను, కానీ మొత్తం కూడా ఆశీర్వాదం లేక మొత్తం నష్టపోతున్నాను. హాస్పిటల్లకే వెళ్ళిపోతుంది, అప్పులకే వెళ్ళిపోతుంది, ఎంత కష్టపడ్డ చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోతుందని దుఃఖపడుతున్నావా? అలా అయితే ఉదయకాల సమయం ఈ మాటలు నీకోసమే. నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడు కోరుకున్న విధానంలో జీవించగలిగితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆస్తిపరునిగా చేస్తాడు, నిధుల్ని నింపుతాడు. ఆయనను నమ్మి వచ్చినటువంటి దావీదు జీవితంలో చేశాడు, అబ్రహాము జీవితంలో చేశాడు, ఇస్సాకు యాకోబుల జీవితాల్లో చేశాడు, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వ్యక్తి జీవితంలో చేశాడు. ఒక బానిసగా బబులోను దేశానికి వెళ్ళినటువంటి దానియేలు జీవితంలో కూడా చేశాడు. ముఖ్యుడిగా, ప్రముఖుడిగా చేసేశాడు. దేవుడు అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని నమ్ముకోండి, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించండి. తప్పకుండా దేవుడు మీ యొక్క ఫైనాన్షియల్గా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాతో మాట్లాడినందుకు వందనాలయ్య. మిమ్మల్ని ప్రేమించే వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తావని, వారి నిధుల్ని నింపుతావు అని, నీ మాటలు విని ఒక వ్యక్తి నీకు ఇష్టమైనట్టుగా జీవించగలిగితే వారు ఆశీర్వాదకరంగా ఉంటారు అని దావీదుని, అబ్రహాముని, దానియేలు లాంటి వ్యక్తుల్ని మేము గుర్తు చేసుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాలపు దీవెనలతో దీవించండి. ఎంతమంది అయితే వారి యొక్క పరిస్థితిని బట్టి బాధతో కృంగిపోతూ ఉన్నారో, వారి కష్టార్జితం మీద నీ దీవెన లేదు అని వేదన చెందుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ వారి మనసులో ప్రార్థన చేసినప్పుడు నీ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని దయచేయండి. నిన్ను ప్రేమించటం ద్వారా కలిగే ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని దీవించి మా దేశంలో మా ప్రజలందరినీ కూడా తండ్రి ప్రభువా సమృద్ధితో మీరు నింపమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప చూపించండి. ముందున్న రోజులన్నీ ఆనందకరమైన రోజులుగా ప్రతి ఒక్కరికి ఉండునట్లుగా సహాయపడండి. ఈ రోజంతా పని బాటల్లో తోడుగుండి నీ ద్వారా కలిగే నెమ్మది, సమాధానమును మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.